హాయ్ ఫ్రెండ్స్! నిన్న మాత్రం వలలేసినా గదా! నిన్న ఎత్తే మాత్రం దాదాపుగానైతే 25 కిలోలు అయితే అయినాయి. 25 కిలోల చేపలు పడ్డాయి గదా! అని ఆశతోని మాత్రం మళ్ళా కొంచెం లోపటికనేసిన. అయితే నిన్న సేమ్ అట్నే ఎత్తు గాని, ఆ ఒరిలకెళ్ళి ఎత్తు గాని గాలి పాడుగాను అది ఇగ ఒక తీరు పెట్టలే ఫైరే గాలి వేరే పెట్టింది ఇటు లోపలికి గాని. ఇటు లోపలికి లోతుకొచ్చినటు వాక్‌కి అడ్డమని వచ్చినాయి. ఈ వాక్‌కి అడ్డం వేసినా మరి ఎలా పడతాయో చూద్దాం. నిన్నటి లెక్కనైతే పడలేదు. నిన్నటి లెక్క వలలో పడితేనైతే మంచిగుండు. నిన్న వే వేరే అయిపోయినాయి. అది ఇట్లా మనం పొడుగులో వరిలెక్కలేసినాం గానీ, ఇప్పుడు వాక్కడ్డం అయినాయి. ఆ వాక్కడ్డం అయితే ఎట్లా తెలుసా? రౌండ్ మన బాణ షేప్ లెక్క తిరిగినాయి. గాలి కదా! లోపట వాక్ కాబట్టి కింద ఆనయి. మరి ఏమైనా పడతాయో చూద్దాం. నిన్న పడ్డాయి గానీ ఇలా పెట్టేటట్టున్నాయి అంతా చూస్తే. ఈడ ఒక్కటి పడ్డట్టు అనిపిస్తుంది. ఏమనిపిస్తుందో. ఇది మాత్రం లోతు ఫ్రెండ్స్ మొత్తం వాగు. మా కాకడ్డకి గీకడ్డకి మధ్యలో వాగు అన్నట్టు. ఈ వాగులో మాత్రం వేసిన. ఇందులో పడితే రవ్వలే పడాలి. రవ్వలే పడాలంటే రవ్వే పడ్డది. బోడీ మాత్రం రవ్వే అయింది ఫ్రెండ్స్. ఓకే. దా 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 ఓ ఇది పడ్డది చచ్చిపోయింది. ఫస్ట్ ఫస్ట్ బోడీ అయితే అయింది కానీ చచ్చిపోయింది. అరే నీళ్లు పాయిజన్ అయినట్టున్నాయి. ఇంత వాగు చూడండి, ఇంత లోతుల చేప అయితే చావద్దు. ఇది పడ్డ సచ్చింది. నేను ఏయంగా సాయంత్రం పడ్డ పానం ఉండాలి అసలు వాగు కాబట్టి. ఆ చేప పడ్డది సచ్చిందంటే నీళ్ళు ఈ నీళ్ళు దిగుతాయి కాబట్టి నీళ్ళు దిగుతాయి కాబట్టి పాయిజన్ లేస్తుంది. పాయిజన్ లేదు చచ్చినట్టుంది పోడి అంచి పడకొట్టి వాటే. పడక పడ్డది కూర్చుంది. ఏం చేస్తుంది? అమ్మా బిర్రవేసుకు అయిపోయింది టైట్గా. విరుసుకపోయింది. చూద్దాం, వాసన అయితే వస్తలేదు. నిన్నైతే పెడదాం. అది డ్యామేజ్ అయింది కావాలంటే కానీ, కాకపోతే ఖరాబ్ కాలేదు. చూద్దాం. ఫ్రైకి ఇట్లా అక్కడికత్తా పారేసి పోగా చివరి వరకు అయితే చూద్దాం. దానికైతే వాసన అయితే వస్తలేదు. ఒక్కటి పడ్డది బోడి, అది కూడా చచ్చిపోయిందే పడ్డది. దీని బాడీ చచ్చిపోయిందే బోడి పడ్డది. ఒక్కటి పడ్డ చచ్చిపోయిందే పడ్డది. పడ ఇట్లా వచ్చిందని అంత పాయిజన్ వేసినట్టు ఓ తుండుగా మెడగా పడ్డట్టుగా రావులు. ఇగో ఈడ మలక పడిపోవడం దీనికి గిద్దలు. ఇదేం పడ్డది ఈడ? ఇదేదో పడ్డది ఈడ. ఈడేదో బురక గరక గరక ఇది కూడా చచ్చింది. అయ్యో ఈ రావు పడ్డ చచ్చింది. ఓ రామా, ఏంది రావులు? వీటికి ఏం జరిగింది? విచిత్రంగా ఏంటంటే ఇది రవులు ఎందుకు పడుతాయి నాకు కథ తెలిసి. రెండు పడ్డాయి. నాకు ఇప్పుడు ఇంతవరకు అయితే రెండు పడినాయి లేదు అన్నాడు. రెండు పడ్డాయి, రెండు వచ్చినాయి. ఘోరం. ఇది ఏమైందంటావు? మరి మొత్తం లేవాటి కట్టిన బెండ్లు కూడా కంగుతానన్నా పడి సత్తాయి అనుకుంటే. అరే ఇంత ఘోరం అయింది. ఏమైందంటారు? ఎప్పుడన్నా మన చేపలు వచ్చినాయి ఇట్లా ఎన్నో కూడా చచ్చు కావచ్చు, కానీ రెండు సీరియల్ వచ్చినాయి. ఇలా పడ్డ ఏది పడితే అదే వస్తుంది అనుకుంటా అందాజ చూస్తే. మొత్తం నీళ్ళు పాయిజన్ అయినట్టే. గింత లోపల కావద్దు మరి. పాయిజన్ అయితే కడపంట అయితేనే వస్తాయి చేపలు. కానీ లోపల కూడా తావడం అంటే ఇది ఘోరం. లోపల కూడా తావడం అంటే ఇది ఘోరమే. హరి రామా, రెండు వచ్చినాయి. నాకు పడ్డది ఇంత కొడుతుంది. తీలగట్టే ఉంది నాకు. ఇదేంటి మరి? అయ్యో ఇలా మన పడుతుంది. ఇంత దూరం వచ్చిన కొద్ది కొట్టుకుంటూ వచ్చినావా? ఆనుడి ఇటుకి వచ్చే వరకు మస్తు సేపు అయితే ఫ్రెండ్స్. నేను సంచేలా ఒక్క చేప కూడా వేయలేదు. ఇవేందుకు ఇట్లా చేసినాయి? ఇలా బురకలు పడే ఎంత మంచి పానంతో ఒక్కటే బురక ఫస్ట్ బోడేది చచ్చిపోయింది ఇంతే నిన్న. ఇవాళ రెండు చచ్చినాయి. ఇక్కడ పడ్డాయి ఇక రెండు. ఒకటే కాడ రెండు పడ్డాయి. ఇక దుంపూరు పెట్ట ఉంది. పడ్డాయి మళ్ళీ పడ్డాయి దీనికి అగ్గితలు హుషారుంది.
నాకు బాగున్నది కాబట్టి మొన్నది పోయింది మళ్ళా పడ్డది. దీనికి పోడు పడ చేపలు చల్లకుండా అక్కడ నుండి చేసుకుంటూ వస్తానా ఇగో గవే 2 రోజులు పడ్డాయి. అక్కడ దడకడ పడ్డాయి బురకలు. ఆ బురకలు కూడా వాళ్ళకి ఇవాళ ఎందుకో ఏమో తెలియదు ఫ్రెండ్స్, మొత్తం పాయసం లేచినట్టున్నది. ఈ 2 పడ్డాయి. నిన్న గిట్ల పడ్డాయి 2 అన్నీ మంచి జంటలు జంటలు పడితే మస్తు అనిపించింది. ఇవాళ మొత్తం వేస్ట్ దండగా దడ కూడా దగ్గరకు వచ్చింది. మన వెనకనే ఉన్నది దడ కనబడుతుంది అనుకుంటా, అక్కడ ఉన్నది. అయ్యో అయ్యే వాడు పోతుందని దీన్ని తిస్తే అది నా కాలు చుట్టుకుంటే ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి ముళ్ళు బాగా ఎత్తాయి అన్నమాట. ఇలా చేప ఎందుకు ఇట్లా అయిందంటే మొత్తం పాయిజన్ లేసినట్టున్నది ఫ్రెండ్స్. మొత్తం చేప అది వచ్చిందంటే అది దానికి కళ్ళు మంట పడుతుంది అన్నట్టు. కళ్ళు మంట పండి చేప ఆగమాగం ఉరికే దొరుకుతుంది. ఇక తెల్ల నీళ్ళలో కుడుతుంది అన్నట్టు లోపలికి. చేప 2 పడితే 2 చచ్చిపోయాయి అంటే దాని అర్థం అదే. నిన్న బాగుపడ్డాయి కానీ నేను ఇంకొక కట్ట ఎక్కువ వేసిన పల్లె దానికి వల్లే దీనికే అక్కడ 2 పడ్డాయి. అంత గాలి రాత్రి పైరగాలి వేసినట్టే పొల్లని అడ్డం దొడ్డం తిరిగాయి. రేపు ఎత్తాలి, ఇలా పండుగ కదా రానని ఎత్తలే వాళ్ళు, లేకపోతే ఎత్తేది ఇది ఎత్తేసేది ఉండే కానీ ఇలా సాయంత్రం రానని ఎత్తలేదు. అంత వంకర ఇంకా టింకర్ అయినాయి. ఈడొక్క 2 బురకలు పడ్డాయి. కిలో బురకలు రౌలు ఘోరం. ఇది 2 రౌలు పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి 2 కట్టెత్తే ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి ఇక్కడ వరకు. లాస్ట్ ఫైనల్ వరలు అయితే అయిపోయినాయి. ఇక్కడ వరకు అయిపోయినాయి. చేపలు మాత్రం 2 రౌలు పడ్డాయి, అవి కూడా చచ్చినాయి. కడకు వలలనే అవి అయితే ఎత్తాలి. ఇలా చేపల వల్లే అవి చూద్దాం మరి అవిటికి ఎట్లా పడతాయో. ఇంత లోపడెత్తే దండుకున్నది ఏం మళ్ళీ ఇంకైతే పడ్డదే చేప అయితే ఒక్కటి పడ్డది మన దొడ్డు వాళ్ళకు. ఇట్లా లట్టుకోమని తిడతాడు వాళ్ళగా 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 పోతాడు ఆగుతలేదు. దెబ్బ తెంగింది దీనికి గిదాల సట్కం దాకే. సీసం ఉంటుంది చూడు తోకకు, ఆ సీసం ఒక్క పెట్టింది. ఇక వాళ్ళగా పడితే ఇదే మన కటింగ్ చేసిన చూసినావా ఫ్రెండ్స్, ఇది మన కటింగ్ చేసిన చూడు వలలు, ఆ వాళ్ళకే పడ్డది ఇది. కానీ దీని సైజు కాదు, ఇది నోటే పెట్టుకొని పోతుంది. కడపని తిరుగుతాను కానీ పెద్ద వాళ్ళగా తిరుగుతారు. పెద్ద వాళ్ళగా తిరిగితే మాపాడు కానీ పెద్ద తిరగలే. ఇది ఒక్కడు పడ్డది. ఇక ఇంత గంటగా చుట్టుకొని ఇక ఇది పడ్డది. ఇలా చేపలు బాగా డౌన్ అంటే డౌన్, లోపడైతే 2 రౌలు పడే 2 వచ్చినాయి. ఇంక ఇది ఒకటి పెద్దది కూడా మంచుకుంటే ఇది పెద్ద లేదు. ఈ మనం కడిగేసి బురకలకైతే చేసినాం నీళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు ఇక మనం కడిగేసి తయారయ్యే వరకు నీళ్ళు తినాయి. అయినా నీళ్ళు తీయడానికి కొన్ని దిగుతే మా అక్కడికి వస్తాయి. పడతలేదు, బురక పడితే అక్కడికి వస్తాయి. బురక పడ్డప్పుడు కడకెత్తే అక్కడికి వస్తాయి. బురక పడతలేదు కాబట్టి ఫస్ట్ ఈ ఒక్క వలగబడ్డది బోడి వేసినందుకు. అది వేసినందుకు నేను వేసిన, నేను ఎత్తుతాను మొత్తం గరకదాడుతాను. నీళ్ళు దిగుతున్నాయి కదా, నీళ్ళు దిగుతున్నాయి కాబట్టి ఆ గరక అన్నది పుట్టుపొడతాడుతాను. కానీ వాళ్ళగలు పెద్ద పెద్ద అత్తే 3 కిలో బాపతి 2 కిలోన్నరే పడాలి ఖచ్చితంగా. అవి కడ తిరుగుతలేవు అనుకుంటా. లోపల దాకా పోయినాయి. ఇలా నీళ్ళు మాత్రం పాయిజన్ వేసినట్టున్నాయి. చేపలు మాత్రం తక్కువ పడ్డాయి. నిన్న మంచిగా పడ్డాయి అని పోయినా ఇంకో కట్ట ఎక్కువ వేసినా కానీ వాడికి పడలేదు. ఇక పాయిజన్ వేసిన చేపలు అయితే మాత్రం తక్కువ పడి, చాలా తక్కువ పడ్డాయి. ఇవి మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ చేపలు. ఇలా మాత్రం మనకు ఉత్తదే. నిన్నను పడ్డాయని సంబరం కొద్ది పోయినాం. బురకలే 25 కిలో అయినాయి నిన్న. కానీ ఇవాళ మాత్రం అట్టిది అయిపోయింది. ఈ 2 రౌలన్నా పానం ఉండదా. ఈ 2 రౌలు వచ్చినాయి కానీ కాకపోతే మంచిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. ఖరాబ్ అయితే కాలే కానీ వలవైన మాత్రం వచ్చినాయి. ఫ్రై చేసుకుంటే ఎక్కడికి వస్తాయి. చేపలు మాత్రం ఇది ఒక వాలగవాడే మన కడిగి ముక్కలకు. నీళ్లు మాత్రం బాగా తినాయి ఫ్రెండ్స్. చూడండి ఎక్కడున్న నీళ్లు ఎక్కడికి పోయినాయి. ఇక్కడున్న నీళ్లు అక్కడి కింది దాకా పోయినాయి నీళ్లు. అడ్డ కూడా మాకు దాటడానికి మహా కట్టం అవుతుంది. గడ్డ తెలియని రోడ్డు. దాని అవతలికి పోతే
ఇక మాకు మంచిగా ఉంటది. అది బండ్ల కాడికి కూడా తెప్పలు వస్తాయి అన్నట్టు. తెప్పలు ఇయ్యాలి ఒక్కరోజు, రేపటి నుండి ఇక్కడికి రావు, అటు పెట్టి నడిచి రావాలి, అంత దూరంకి వెళ్ళి మాత్రం నడిచి రావాలి. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.